నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో తాత్కాలికమే అయినా అది పక్షవాతమే. అలసటను ఓడిద్దామిలా. చలిగాలికి గొంతులో నొప్పి మొదలైందా? అనెస్థీషియాతో సమస్య తాకిడి నిజమేనా? ఇంకా హెల్త్ టిప్. కొన్నిసార్లు పేరును చూసి మోసపోతూ ఉంటాం. ఇది మనుషులకే పరిమితం కాదు, జబ్బుల విషయంలోనూ ఇలాంటిది చూస్తూ ఉంటాం. తాత్కాలిక పక్షవాతం అలాంటిదే. లక్షణాలు అప్పటికప్పుడు కనిపిస్తూ తగ్గిపోతూ ఉండడంతో మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ కొద్దిపాటి లక్షణాలే ముందు ముందు పూర్తిస్థాయి పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వైద్య పరిభాషలో ట్రాన్సియంట్ ఇష్కెమిక్ స్ట్రోక్గా పిలిచే తాత్కాలిక పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం ఎంత ప్రమాదకరమైందో చెప్పక్కర్లేదు. సత్వరం చికిత్స అందకపోతే వైకల్యం బారిన పడక తప్పదు. కొన్నిసార్లు ప్రాణాపాయమూ సంభవించవచ్చు. మెదడు భాగానికి రక్త సరఫరా ఆగిపోవటం లేదా మెదడులోకి రక్తస్రావం కావటం వల్ల పక్షవాతం వస్తూ ఉంటుంది. సాధారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం లేదా పూడికల మూలంగా రక్త సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. అదృష్టవశాత్తు కొందరికిది కొద్దిసేపే ఉండొచ్చు. కొద్ది నిమిషాల్లోనే లక్షణాలు తగ్గిపోవచ్చు. దీన్నే ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అని వాడుకలో TIA అని పిలుస్తారు. TIAలో లక్షణాలు కొద్దిసేపే ఉండి తగ్గిపోతూ ఉండటంతో మనలో చాలామంది ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నారు. నిజానికి ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని చెబుతారు డాక్టర్లు. TIA ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్. TIA అంటే తాత్కాలిక పక్షవాతం. పక్షవాతం అంటే ప్రతిసారి అనుకున్నట్లు స్ట్రోక్ ఆర్ TIA అంటే ప్రతిసారి అనుకున్నట్లు చెయ్యి కాలు పడిపోకపోవచ్చండి. చెయ్యి కాలు వీక్ అయినా, లేకపోతే మాట తేడా వచ్చినా, మాట కాసేపు అర్థం చేసుకోలేకపోతున్నారు, మాట మాట్లాడలేకపోతున్నారు, నడుస్తూ ఉంటే నడకలో తేడా వచ్చింది, బ్యాలెన్స్ రావడం లేదు, చూపు తేడా వచ్చింది, ఒక భాగం కనపడడం లేదు, మూతి సొట్టబోయింది, చెయ్యి ఏదైనా పట్టుకోవాలంటే బరువు ఎత్తాలంటే జారిపోతోంది, ఇవన్నీ సడన్గా వస్తున్నాయి అంటే దాన్ని స్ట్రోక్ అంటాము. అది చాలా తక్కువసేపు, కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలు గంటల్లో తగ్గిపోతుంది, కంప్లీట్గా నార్మలైజ్ అయిపోతుంది అంటే దాన్ని ట్రాన్సియంట్ ఇష్కెమిక్ అటాక్ అంటాం. సాధారణంగా TIA ఎందుకు వస్తుంది అని చెప్తాము అంటే మెదడుకు సంబంధించి రక్తనాళాల్లో ఎక్కడో ఒక చోట బ్లాక్ అవ్వడం వల్ల, రక్త సరఫరా ఒక భాగానికి బ్రెయిన్లో సప్లై సరిగా లేకపోవడం వల్ల, ఆ భాగానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆ న్యూరాన్స్ సరిగా పనిచేయవు. ఆ న్యూరాన్స్ ఏ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నాయో బ్రెయిన్లో ఆ ఫంక్షన్ మనకి సరిగ్గా కనపడదు. అంటే చేతికి సంబంధించిన ఫంక్షన్ చెయ్యి పనిచేయదు, ఆ న్యూరాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి చెయ్యి పనిచేయదు. అలాగే మాటకి సంబంధించిన ఫంక్షన్కి సంబంధించిన న్యూరాన్స్ ఎఫెక్ట్ అయితే మాట రాదు. దాన్ని బట్టి ఎక్కడ బ్లాక్ అవుతుందో దాన్ని బట్టి మనకి సింప్టమ్స్ కనబడతాయి. కొద్దిసేపు మాత్రమే ఉండి ఆపై తగ్గిపోయే TIA సమస్యలో కూడా లక్షణాలన్నీ పూర్తిస్థాయి పక్షవాతంలాగే ఉంటాయి. శరీరంలో ఒకవైపున ముఖం, కాలు, చేయి వంటి భాగాల్లో బలహీనత, ముద్దుబారటం, మాట తత్తరపోవటం, ఇతరుల మాటలు అర్థం కాకపోవటం, ఒక కంట్లో గాని రెండు కళ్లలో గాని చూపు పోవటం లేదా రెండేసి వస్తువులు కనిపించటం, తల తిప్పటం, శరీరం మీద పట్టు కోల్పోయి తోలటం, సమన్వయం కొరవడటం ఇవన్నీ తాత్కాలిక పక్షవాత లక్షణాలే. కొందరికి ఈ లక్షణాల్లో ఒకటి కన్నా ఎక్కువే ఉండొచ్చు. ఇవి పదే పదే వస్తుండొచ్చు, లేదు వేర్వేరు లక్షణాలు పొడసూపచ్చు. మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. పక్షవాతం లక్షణాలు కనిపించి వెంటనే తగ్గిపోవటం వల్ల అమ్మయ్య ప్రమాదం గడిచింది, గండం నుంచి గట్టెక్కినట్టే అని చాలామంది భావిస్తూ ఉంటారు. మన్నాడో ఆ పై వారమో డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటారు. కానీ కొందరిలో తీవ్ర నష్టమే జరుగుతుందంటారు నిపుణులు. TIAకి డయాగ్నోసిస్ అంటే ఇందాక చెప్పినట్టు హార్ట్ దగ్గర నుంచి బ్రెయిన్లో మేజర్ బ్లడ్ వెసల్స్ అన్ని ఇమేజ్ చేస్తామండి. అంటే హార్ట్కి సంబంధించి ECG కావచ్చు, ఇకో కావచ్చు, కొన్నిసార్లు ట్రాన్స్ఇసోఫేషియల్ ఇకో కావచ్చు. హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ కోసం హోల్టర్ అనే ఒక పరీక్ష, ECG లాంగ్ టర్మ్ కొన్ని రోజులు కూడా చేస్తాం, వారం దాకా కూడా చేయొచ్చు, హోల్టర్ చేస్తాం. వీటితో పాటు మెడకి సంబంధించి రక్తనాళాలు ఎలా ఉన్నాయి దీనికి అల్ట్రాసౌండ్ చేయొచ్చు, లేకపోతే CT యాంజియో చేయొచ్చు. కొన్ని కేసెస్లో డైరెక్ట్గా యాంజియో సూట్లోనే క్యాత్లోనే చేసేస్తాం. అండ్ బ్రెయిన్కి సంబంధించి రక్తనాళాలు ఎలా ఉన్నాయి బ్రెయిన్ స్కాన్
సిటీ యాంజియోలో రక్తనాళాలు బ్రెయిన్కి సంబంధించినవి కూడా చేయొచ్చు, లేదు సిటీ యాంజియో అందుబాటులో లేదు, ఉన్న సిటీతో యాంజియో చేయలేము అనుకున్న కేసులో ఎంఆర్ యాంజియోతో కూడా బ్రెయిన్ లోపల అంటే స్కల్ పుర్రె లోపల బ్లడ్ వెసల్స్ కూడా చూస్తాం. అండ్ బ్రెయిన్ ఎలా ఉంది, ఆల్రెడీ ఏమైనా డ్యామేజ్ అయిందా, బ్రెయిన్ కణాలు ఏమైనా తేడా ఉన్నాయా, అవన్నీ కూడా చూస్తాం. ఈ పరీక్షలతో పాటు రక్త పరీక్షలు ఉంటాయి, షుగర్స్ ఎలా ఉన్నాయి, దెన్ బ్లడ్లో లిపిడ్స్ కొవ్వు శాతాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా రకరకాల బ్లడ్ టెస్ట్ చేస్తాం. చిన్నవాళ్ళు స్ట్రోక్ ఇన్ యంగ్ 40-45 లోపల అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే ఫ్యామిలీ హిస్టరీ లేదు అన్న కేసెస్కి వేరే బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి. అంటే బ్లడ్లోనే కొన్ని అబ్నార్మల్ ప్రోటీన్స్ ఉండడం వల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ గడ్డగట్టే తీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన పరీక్షలు అవుతాయి. తాత్కాలిక పక్షవాతం బారిన పడిన వారిలో మెదడులోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నట్టు, కొందరిలో ఆయా భాగాలు శాశ్వతంగా దెబ్బతింటున్నట్టు స్కాన్ పరీక్షలు చెబుతున్నాయి. పక్షవాతంలో నాడీ కణాలు, వీటి మధ్య అనుసంధానాలు చాలా వేగంగా చనిపోవటం ఆరంభిస్తాయి. కొద్దిసేపు రక్త సరఫరా ఆగినా మెదడు దెబ్బతినటానికి దారితీస్తుంది. టీఐఏ బారిన పడ్డ వారిలో చాలామందికి 24 నుంచి 48 గంటల్లోనే పూర్తిస్థాయి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అది చాలా తీవ్రంగా రావచ్చు కూడా. సుమారు 10.5% మందిలో 3 నెలల్లోనే మరోసారి పక్షవాతం వస్తున్నట్టు, వీరిలో సగం మందికి తొలి 2 రోజుల్లోనే ఇది సంభవిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే స్ట్రోక్కి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో బ్లడ్ థిన్నర్స్ ఇస్తామో అదే టీఐఏ కూడా ఇస్తాము. కాకపోతే కొన్ని వారాల పాటు యూజువల్గా కొన్ని కేసెస్లో స్ట్రోక్లో ఒక బ్లడ్ థిన్నరే వాడతాము, కొన్ని కేసెస్లో టీఐఏస్ అనుకున్న కేసెస్లో 2 బ్లడ్ థిన్నర్స్ కూడా పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత మిగతా మందులు కొన్ని హై డోసెస్లో ఇవ్వాల్సి వస్తుంది. హార్ట్ సరిగా బీట్స్ సరిగా లేవు అంటే దానికి యాంటీకోయాగులెంట్ అవసరాన్ని బట్టి ఏ టైంలో యాడ్ చేయాలో టైమింగ్ ప్రకారం యాంటీకోయాగులెంట్స్ కూడా యాడ్ చేస్తాము. అంటే ఇవన్నీ కూడా మందులే. రక్తం పలచబడ్డానికి మందులు, మళ్ళీ క్లాట్స్ రాకుండా ఉండడానికి మందులు, ఉన్న అల్సరేటెడ్ ప్లాక్ ఏదైతే ఉందో ఆ అల్సర్ని మళ్ళీ అల్సర్ పైన క్లాట్ కాకుండా చూసుకోవడానికి మందులు. ఈ మందులతో కూడా ఏమన్నా ప్రాబ్లం వస్తుంది, అసలు ఫస్ట్ కొన్ని కేసెస్ని అడ్మిటే చేస్తాం. టీఐఏ అనుకున్న కేసు, హై రిస్క్ టీఐఏ అనుకున్న కేసుని అడ్మిట్ చేస్తాం. ఈ మందులతో కూడా మళ్ళీ అలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకున్న కేసుకి, మేజర్ వెజల్స్లో ఏవి బ్లాక్ లేవు, ఇంటర్వెన్షన్ చేయలేము అనుకున్న కేసుకి అడిషనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని కేసెస్లో మేజర్ బ్లడ్ వెజల్స్, పెద్ద రక్తనాళాల్లో, మెదడుకు సంబంధించి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే దానికి ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇంటర్వెన్షన్ అంటే కొన్ని కేసెస్లో స్టెంట్స్ వేయచ్చు, కొన్ని కేసెస్లో ఏ బ్లడ్ వెజల్ అయితే క్లాట్ అయిందో అది కట్ చేసి ఆపరేషన్ లాగా, బైపాస్ లాగా చేయొచ్చు. ఇలాంటి ఆపరేషన్స్, ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు డెఫినెటివ్ లైఫ్ స్టైల్ చేంజ్. ఆల్రెడీ చెప్తోంది నేను మళ్ళీ పెద్ద స్ట్రోక్ వస్తాను అని అదే చెప్తోంది. అలాంటప్పుడు ఆబ్వియస్గా లైఫ్ స్టైల్ చేంజెస్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నీ తగ్గించాలి, సాధ్యమైతే ఆపేయాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎంతో కొంత ఎక్సర్సైజ్, ఒక 30 minutes a day వేగంగా నడిచేట్లు చూసుకోవాలి. ఇది కాదు సమ్ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, ఏదో ఒకటి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్, సైక్లింగ్, ఇలాంటివన్నీ బాగా పనికొస్తాయి మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా. అలాగే షుగరు, బీపీ, ఊబకాయం ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ దానికి సంబంధించి రెగ్యులర్ ట్రీట్మెంట్లో ఉంటూ షుగర్స్, బీపీస్ అవన్నీ మానిటర్ చేసుకుంటూ కరెక్ట్గా కంట్రోల్లో తీసుకొస్తే మళ్ళీ మందుల మీద ఆర్ ఇంటర్వెన్షన్ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ లేకుండా అవాయిడ్ చేయొచ్చు. తాత్కాలికంగా కనిపిస్తూ తగ్గిపోయే పక్షవాతం టీఐఏను తేలికగా తీసుకోవటానికి లేదు. ఏమాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించటం తప్పనిసరి. మెదడును స్కాన్ చేస్తే సమస్య బయటపడుతుంది. టీఐఏ అయితే రక్తం గడ్డకట్టకుండా చూడటానికి డాక్టర్లు ఆస్ప్రిన్, క్లోపిడెగ్రెల్ వంటి మందుల్ని ఆరంభిస్తారు. కొందరికి ఇతరత్రా మందులు, చికిత్సలు అవసరమవ్వచ్చు. తీవ్ర ముప్పు తప్పిన తర్వాత తక్కువ మోతాదు ఆస్ప్రిన్ ఒక్కటే సూచిస్తారు. టీఐఏ విషయంలో ఇలా ముందే జాగ్రత్త పడితే అది పక్షపాతానికి దారి తీయకుండా నివారించుకోవచ్చు. అలసటగా అనిపించినప్పుడు కాస్త ఉపశమనం పొందటానికి మనలో చాలా మంది ఎక్కువగా కాఫీ, టీలను తాగటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే వాటికి బదులుగా ప్రకృతి సిద్ధమైన పళ్ల రసాలు, పానీయాలను తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోవటం వల్ల భవిష్యత్తులో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు సహజ సిద్ధమైన పానీయాలు, పండ్ల రసాలను తీసుకోవటం మేలు.
దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతో పాటు అలసట కూడా దూరమవుతుంది. అలసటను పోగొట్టి శరీరానికి శక్తిని అందించే పండ్ల రసాలు, పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అటు ఉద్యోగం, ఆఫీసు పనులు, ఇటు రోజువారీ వ్యవహారాలు, వీటి మధ్య సమతుల్యత పాటించడం అంత తేలిక కాదు. రాత్రిపూట ఆలస్యంగా పడుకుని పెందలాడే లేవడం చాలా మందికి అనుభవమే. దీంతో ఆఫీసు సమావేశాల్లో కునుకు తీయడం, ఆవలించడం తరచూ చూస్తుంటాం. మరి ఈ అలసట నుంచి తప్పించుకుని హుషారుగా ఉండాలంటే ముందుగా చేయాల్సింది తగినంత నీరు తాగడం. రోజంతా నీళ్లు తాగుతూనే ఉంటాం, కానీ నిద్ర నుంచి లేవగానే ఓ గ్లాసు నీరు తాగడం మంచిది. ఇది ఉదయం పూట హుషారుగా ఉండేలా చేస్తుంది. అలసటను పారద్రోలడానికి వ్యాయామం ఎంతగానో ఉపకరిస్తుంది. కంటి నిండా నిద్రే లేదు, శరీరం మొత్తం అలసిపోయింది, ఇంకేం వ్యాయామం చేస్తాం అని అనుకోకూడదు. జిమ్ములకు వెళ్లాల్సిన, ట్రెడ్మిల్ మీద నడవాల్సిన పని లేదు. నిద్ర లేచాక కాసేపు గెంతటం, వరండాలో కాసేపు అటూ ఇటూ నడవడం, బస్కెలు తీయటం వంటివైనా మంచిదే. శరీరాన్ని కొద్దిగా సాగదీసిన రక్త ప్రసరణ పుంజుకుంటుంది, కండరాలు ఉత్తేజితమవుతాయి, ఉత్సాహం కలుగుతుంది. వీలుంటే ఆఫీసులు నడవడమూ మంచిదే. ఇక ఉదయం లేవగానే కాఫీ, టీ తాగడం మామూలే. వీటిల్లోని కెఫీన్, చక్కెర తక్షణం హుషారు కలిగించడమూ నిజమే కావచ్చు. కానీ ఏదో ఒక పండు ముక్క, కొన్ని ఎండు ద్రాక్షలు, ఖర్జూర పండ్లు తింటే ఎక్కువసేపు హుషారుగా ఉండొచ్చు. వీటిల్లోని సహజ చక్కెరలు, పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే అల్పాహారం తినటం మరవద్దు. రోజులో ఇదే అత్యంత ముఖ్యమైన ఆహారమని గుర్తుంచుకోవాలి. ప్రోటీన్, పీచుతో కూడిన అల్పాహారం ఉత్సాహాన్ని ఇనుమడింపు చేస్తుంది, హుషారును కలిగిస్తుంది. అలాగే పడుకున్నంతసేపైనా రాత్రిపూట కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవాలి. పడుకోవడానికి 2-3 గంటల ముందే భోజనం చేయాలి. పడక గది చల్లగా, చీకటిగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. టీవీ, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్ వంటి వాటిని పడుకోవడానికి గంట ముందే కట్టేయాలి. రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి. వీలుంటే పగటిపూట 1/2 గంట కునుకు తీయటం మంచిది. దీంతో శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది, రోజంతా హుషారుగా ఉండడానికి తోడ్పడుతుంది. ఇక కొద్ది మానసిక ఒత్తిడైనా దీర్ఘకాలం కొనసాగుతూ వస్తుంటే హుషారు కొరవడుతుంది. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. దీంతో శరీరం తిరిగి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతంతా ఒకటే గరగరగా, అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలా మందికి జలుబు చేస్తూ ఉంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతూ ఉంటారు. అలాగే చాలా మందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినటం, తాగటం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది. గోరువెచ్చని చికెన్, టమోటా సూపుల్ని తీసుకోవటము మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలలోకి కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగటం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లపు రసాన్ని తరచూ చప్పరించటం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినటం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి, చల్లార్చి, వడపోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలను, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు. మత్తు ఇబ్బంది ఇవాళ ఏ సర్జరీ కూడా పూర్తి కాదు. అయితే మత్తు వైద్యంపై ఇవాళ చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి.
మత్తు ఇవ్వడం అనేది ప్రమాదకరమని, ఒక్కోసారి ప్రాణాంతకమనే నమ్మకం చాలా మందిలో కనిపిస్తుంది. అలాగే కాన్పు తర్వాత నడుం నొప్పికి వెన్నుకు మత్తు ఇవ్వడమే కారణమని, ఇలా అనేక రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు అనస్థీషియా గురించిన ఈ నమ్మకాల్లో నిజమెంత? మత్తు వైద్యంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అనస్థీషియా ఇవ్వగానే వెంటనే రోగి స్పృహ తప్పుతాడా? చాలామందికి మనం అనస్థీషియా అంటే మత్తు డాక్టర్ అంటే ఈయన మత్తు ఇచ్చి మనం ఇచ్చేసేస్తాడు అనేది చిన్న అపోహ ఉంది జనాల్లో. మోస్ట్ సేఫెస్ట్ ప్రాక్టీస్ అనస్థీషియాలజీ, అనస్థీషియా చేసేవాళ్ళు. ఎందుకంటే మేము చదువుకున్న దీంట్లో అన్నిట్లో ఎంత సేఫ్గా పేషెంట్ని ఆపరేషన్ చేసి హ్యాపీగా వాళ్ళ ఇంటికి పంపించడం అనేది మన మెయిన్ పెరి ఆపరేటివ్ మేనేజ్. బిఫోర్ ఈవెన్ కమింగ్ పేషెంట్ టు ద హాస్పిటల్, అప్పుడు ఆయన చూసి పేషెంట్ ఆయనకి ఏం మెడికల్ కండిషన్స్ ఉన్నాయి అది మనం మనసులో పెట్టుకొని ఈయనకి ఎంత అనస్థీషియా ఇస్తే ఎంత సేఫ్గా మనం ఈయన పేషెంట్ కాంప్లికేషన్స్ లేకుండా బయటకు పడిపోతారు అనేది మేము ఆలోచిస్తాం. దాన్నే ప్రీ అనస్థెటిక్ చెకప్ అంటాం, PAC. అది చేసిన తర్వాత సర్జన్తో డిస్కస్ చేసి ఆపరేషన్ డ్యూరేషను, ఎలాంటి టైప్ ఆఫ్ అనస్థీషియా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మా దగ్గర నుంచి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని మనం ఆ రకంగా అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అనస్థీషియా మోస్ట్ సేఫ్ అండ్ రిలయబుల్ అండి. మత్తు ఇవ్వడం ప్రాణాంతకమనే నమ్మకంలో నిజమెంత? అనస్థీషియా ఫెయిల్ అవ్వడం అనేది జరగదండి. అనస్థీషియాలజిస్ట్ అనే పర్సన్ కంటిన్యూస్గా పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఎంటర్ అయినప్పటి నుంచి పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత బయట రికవర్ అయ్యి పోస్ట్ ఆప్ అనే కేర్ అంటాం కదా, PACU యూనిట్ అంటాం, పోస్ట్ అనస్థెటిక్ కేర్ యూనిట్ వరకు అనస్థీషియాలజిస్ట్ కంటిన్యూస్గా ఆ పేషెంట్ పక్కన ఉండడం జరుగుతుంది. ఎంత డోసు ఇవ్వాలో డోసు పరంగా పేషెంట్కి అవసరాన్ని బట్టి మేము డోసు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం. పేషెంట్ లేచి కూర్చోవడం అనేది జరగదు. అనస్థీషియా విఫలమైతే సర్జరీ మధ్యలో రోగి లేచి కూర్చుంటాడా? మనం బొడ్డు పైన ఆపరేషన్స్ జనరల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మెయిన్ హెడ్ ఇంజురీస్, ఇవి నెక్ సర్జరీసు, నెక్ దగ్గర థైరాయిడ్ సర్జరీస్, ఇవన్నీ మోస్ట్లీ జనరల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. ఈ సర్జరీస్ వచ్చి మనం ఇచ్చేటప్పుడు కొన్ని డ్రగ్స్ మనం స్లోగా IV ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు స్లోగా పేషెంట్ బ్రీతింగ్ స్లోగా స్టాప్ అయిన తర్వాత మేము మా ఓన్ బ్రెత్స్, పేషెంట్కి ఇవ్వాల్సిన బ్రెత్స్ మేము ఇస్తూ మిషన్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. సో పేషెంట్కి ఏ రకంగా కానీ పేషెంట్ అన్కాన్షియస్ అవ్వడం, ఇది ఓన్లీ తాత్కాలికంగా సర్జరీ అయ్యేంత వరకే పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటాడు. వన్స్ సర్జరీ అయిన తర్వాత, వన్స్ అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాత పేషెంట్ మత్తులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది. అనస్థీషియాను కేవలం మేజర్ సర్జరీలోనే ఇస్తారా? అనస్థీషియా రోల్ అనేది అన్నిట్లో ఉందండి. మేజర్ ఆపరేషన్సే కాదు, మైనర్ ఆపరేషన్స్. పేషెంట్కి ఎక్కడ నొప్పి లేకుండా చేయాలి అంటే అనస్థీషియాలజిస్ట్ అనే పర్సన్ ఒకడు మనిషి ఉండాలి. సో ఎనీ టైం చిన్న గోరు తీయాలన్నా కూడా అనస్థీషియా ఇవ్వాలి. ఎవరు కానీ నాకు గోరు తీసేయండి, నాకు నొప్పి లేకుండా అనేది జరగదు. సో ఆ పేషెంట్ కూడా మనం ఫింగర్ బ్లాక్ ఏదో ఒక బ్లాక్ ఇచ్చి చేయడం జరుగుతుంది. సో అనస్థీషియా అనేది ప్రతి వయసు అందరికీ ఇవ్వచ్చు. అనస్థీషియాతో రోగికి మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందా? జనరల్గా ఈ డ్రగ్స్ అన్నీ మనం టైం బౌండ్ అండి. డ్యూరేషన్ ఆఫ్ దీస్ డ్రగ్స్ జనరల్గా అనస్థీషియా వచ్చి వెరీ షార్ట్ యాక్టింగ్ డ్రగ్సే మనం వాడుతుంటాం జనరల్గా. ఎందుకంటే పేషెంట్ మనకు రికవర్ అవ్వాలి కాబట్టి ఏ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ పేషెంట్కి ఉండదు. జనరల్గా మీరు అనుకున్నట్టు మైండ్ మీద వెరీ సేఫ్. పేషెంట్ ఆపరేషన్ ముందు ఎలా ఉన్నారో సౌండ్ మైండ్తో, ఆపరేషన్ అయ్యాక కూడా సేమ్ సౌండ్ మైండ్తోనే ఉంటారు. మత్తు మందులకు బానిసగా మారే ప్రమాదం ఉంటుందా? 100% లేదండి. బట్ డిపెండెన్సీ అనేది ఒక్కొక్క ఇండివిజువల్ మేల్ పట్టు ఉంటుందండి. జనరల్గా ఆల్కహాలిక్స్, డ్రగ్ అడిక్ట్స్, వీళ్ళకి మనం జనరల్గా సమ్టైమ్స్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పేషెంట్స్లో ఆల్రెడీ వీళ్ళ బాడీలో సిస్టంలో కొంచెం ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ వెళ్ళడం వల్ల వీళ్ళకి మనం రొటీన్గా ఇచ్చే డోసు మొత్తంలో ఇస్తే సమ్టైమ్స్ వీళ్ళు ఆ ఎఫెక్ట్ అడిక్వేట్గా రాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం డోసు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక్కటే కారణం తప్పితే జనరల్గా రెగ్యులర్ పేషెంట్స్కి మేము ఇచ్చే డ్రగ్స్ వల్ల ఏ డిపెండెన్సీ రాదు. పెద్ద వయసు వారికి, వృద్ధులకు అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదా? 100% తప్పండి. అది ప్రతి వయసు పుట్టిన బిడ్డ నుంచి ఎంత పండు ముసలి పర్సన్కైనా మన అనస్థీషియా సేఫ్గా ఇవ్వచ్చండి. మన దగ్గర ప్రాక్టీస్. సో ప్రపంచంలో ఎక్కడైనా ఏ టైప్ ఆఫ్ పేషెంట్కైనా మన అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అనస్థీషియా అనేది కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందా? లాంగ్ టర్మ్ మైండ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి ఇందులో. జస్ట్ డ్యూరింగ్ సర్జరీ అవుతున్నప్పుడు పేషెంట్కి ఏమి గుర్తుండదు. అవేర్నెస్ అంటారు. మెయిన్గా అవేర్నెస్ అనేది పేషెంట్కి ఏమి తెలియదు. ఆయనకి సర్జరీ జరుగుతుంది, నాకు ఎవరో కొంచెం ఇట్లా కత్తి పెట్టి కోసారు,
లేదంటే ఈ ఆపరేషన్ చేశారు ఆ ఆపరేషన్ అనే అవేర్నెస్ ఏం తెలియకుండా మేము ఆ డ్రగ్స్ ద్వారా మేనేజ్ చేస్తాం తప్పితే బాడీ కంటే సిస్టమ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం డ్రగ్స్ ఇవ్వడం వల్ల కొంచెం సమ్ టైమ్స్ కొన్ని డ్రగ్స్ వల్ల కార్డియాక్ మీద ఎఫెక్ట్ రావచ్చు, లంగ్స్ మీద ఎఫెక్ట్ రావచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్ రావచ్చు. కానీ మేము అన్ని డోసులు క్యాలిక్యులేట్ చేసి ఆ డోస్ ప్రకారమే ఇస్తుంటాం కాబట్టి మోస్ట్లీ ఏం ఇష్యూస్ ఉండదు. మైండ్కి అయితే ఏం ఇష్యూ. అనస్థీషియాను ఎల్లప్పుడూ ఇంజెక్షన్ల ద్వారానే ఇస్తారా? మెజారిటీ అనస్థీషియా అనేది ఇంజెక్షన్స్ ద్వారా అండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ అదే ఎక్కువ సార్లైనా ఎన్ని మోతాదులైనా ఇచ్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకోవచ్చు. రెండవది గ్యాస్ ద్వారా ఇస్తాం. కొన్ని సివోఫ్లోరిన్ అంటారు, కొంతమంది పిల్లలకి జనరల్గా మేము సివోఫ్లోరిన్ వాడుతుంటాం, అడల్ట్స్కి ఐసోఫ్లోరిన్ వాడుతుంటాం. ఈ గ్యాస్ పరంగా కూడా షార్ట్ కేసెస్కి ఒక 10 minutes 15 minutes డ్యూరేషన్ వ్యవధి ఎక్కువ అవసరం లేదు, మాకు పేషెంట్ రికవరీ బాగుండాలి, వెంటనే వెళ్ళిపోవాలి ఇంటికి అన్న పేషెంట్స్కి డే కేర్ అంటాం కదా, అట్లాంటి పేషెంట్స్కి మేము లైట్గా ఒక అనెస్థెటిక్ గ్యాస్ అని పెడతాము విత్ ఆక్సిజన్తో. అది మిక్స్ చేసి పెట్టినప్పుడు కొంచెం పేషెంట్ కదలకుంటూ ఉంటారు, చేయాల్సిన ప్రొసీజర్ చేసుకొని వెంటనే పేషెంట్ రికవర్ అవ్వడం జరుగుతుంది. చాలామందికి బయట సొసైటీలో అనస్థీషియా డాక్టర్స్ అంటే అనస్థీషియా వీళ్ళు డ్రగ్స్ ఇచ్చేస్తారు, మనకి ఏమి పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అనస్థీషియా వల్ల, ఆపరేషన్ చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు రిస్క్ అని. ఎనీ టైప్ ఆఫ్ కేసు ఏ వయసు వాళ్ళకన్నా అనస్థీషియా వెరీ సేఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో మన అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా సొసైటీ ఆఫ్ అనస్థీషియా అనేవాళ్ళు మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం పేషెంట్ ఏ కేటగిరీలో చూసుకొని ఆ కేటగిరీ ప్రకారం వాళ్ళకి సర్జరీ ప్లాన్ అట్ ది సేమ్ టైం అనస్థీషియా ప్లాన్ చేసి సేఫ్గా అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో అనస్థెటిస్ట్ వల్ల జనరల్గా పేషెంట్ చనిపోవడం అనేది చాలా తక్కువ. అనస్థీషియాపై ప్రచారంలో ఉన్న నమ్మకాలన్నీ చాలా వరకు అపోహలే. మత్తు వైద్యం ఇవాళ చాలా సురక్షితమైంది. దీంతో దుష్ఫలితాలు చాలా చాలా తక్కువని చెప్పుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో మామూలు సబ్బులకు బదులుగా గ్లిజరిన్ శాతం ఎక్కువగా ఉన్న సబ్బుల్ని వాడండి. గ్లిజరిన్ సబ్బులు చర్మంపై తేమను పట్టి ఉంచుతాయి. దీంతో చర్మం పొడారిపోకుండా ఉంటుంది.